హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు హారిక. సో ఇవాల్టి వీడియో వచ్చేసి మీకు థంబ్నెయిల్ చూసి ఆల్రెడీ అర్థమైపోయింది కదండి. ఎస్, వెజిటబుల్స్ అయితే హార్వెస్ట్ చేసేసుకుందాము. కానీ స్పెషల్ ఏంటి అంటే ఇవాళ మా ఫ్రెండ్స్తో కలిసి వెజిటబుల్స్ హార్వెస్ట్ చేసుకుంటున్నాము. సో ఏమేమి వెజిటబుల్స్ వచ్చినాయి, ఎన్నెన్ని వచ్చినాయి అనేది చూద్దాము. వాటితో పాటు వెజిటబుల్స్తో పాటు ఆకుకూరలు కూడా కట్ చేసుకున్నామండి కొన్ని. ఈ హార్వెస్ట్ వచ్చేసి జూలై 7th చేసామండి. సో ఆల్మోస్ట్ జూలై ఎండింగ్లో ఉన్నాం కదా ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి. సో 3 weeks బ్యాక్ హార్వెస్ట్ చేసిందనమాట. సో చాలా అంటే చాలా బిజీ అయిపోయి వీడియోస్ ఎడిట్ చేయడానికి, పోస్ట్ చేయడానికి టైం సరిపోవట్లేదండి. చాలామంది అయితే వీడియోస్ ఆర్డర్లో పోస్ట్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇన్స్టాలో కూడా మెసేజ్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. సో అందుకని ఈ వీడియోస్ కొంచెం లేట్ అయినా పర్లేదు అని చెప్పేసి ఆర్డర్లోనే మీతో షేర్ చేస్తున్నాము. కొంచెం లేట్ అయినందుకు ఏమనుకోవద్దండి. అండ్ ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ వీడియో కొంచెం లెంతీగా ఉందండి. యాక్చువల్లీ కొంచెం కాదు, బాగానే లెంతీగా ఉంది. సో చాలా ట్రై చేసామండి ఎడిట్ చేసి ఇంకా తగ్గించడానికి. బట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవుతుంది అని చెప్పేసి అలాగే పోస్ట్ చేయాల్సి వచ్చింది. సో వీడియో లెంతీగా ఉందని అనుకోవద్దండి, మీకైతే బోర్ కొట్టదనే అనుకుంటున్నాము. సో గార్డెన్ కొంచెం పెద్దగా ఉండడం వల్ల వీడియో కూడా లెంతీ అవుతుందండి. ప్లీజ్ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ నోటిఫికేషన్లో ఆన్లో పెట్టుకోండి. కమింగ్ వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఎప్పుడైతే లేట్ చేయకుండా ఏమేమి ఆకుకూరలు వచ్చినాయో చూసేసి కట్ చేసుకుందాము. సో ఇవాళ వీడియోలో వచ్చేసి హార్వెస్ట్ అయితే చూసేద్దాము. ఫస్ట్ అంతకుముందు మన పేటీఎల్లో ఉన్న మొక్కలు ఏమేమి హార్వెస్ట్ చేస్తున్నావో చెప్పు. ఇవాళ వచ్చేసి గ్రీన్స్ చేసుకుందాము. మింట్ ఒకటి, సెలాంట్రో ఒకటి, మన పేటలో ఉన్నంత వరకు కట్. అండ్ ఇది కూడా బచ్చల కూర కూడా చేసుకుందాం. మొత్తం ఈ 3 చూద్దాం ఎంత హార్వెస్ట్ వస్తుందో చూద్దాము. అండ్ ఇంకా వెజిటబుల్స్ కూడా ఉన్నట్టున్నాయి గార్డెన్ లో. సో చుట్టూ చూసి వెజిటబుల్స్ కూడా కట్ చేద్దాం, ఎంత వరకు వస్తాయో చూసేసి అవి కట్ చేసుకుందాము. సో ఫస్ట్ అయితే పేటియోలో ఉన్న సెలాంట్రో మింట్తో స్టార్ట్ చేద్దాము. ఇక్కడ చూసారా, ఇది వచ్చేసి మింట్. ఇది లాస్ట్ ఆకుకూరల వీడియోలో ఆల్రెడీ మీరు చూసారు కదా, అప్పుడు కట్ చేసేసాము. మళ్ళీ చూడండి ఎంత స్ప్రెడ్ అయిపోయిందో, కింద వరకు ఇట్లా కట్ చేసేసాము. ఇదంతా మళ్ళీ ఎక్స్ట్రా వచ్చేసింది. కట్ చేసి 2 weeks అయిందా? 2 weeks కరెక్ట్గా. 2 weeksకి ఇది 3rd week యాక్చువల్గా. సో 3 weeksకి ఇంత వచ్చింది మింట్. మనం ఎంత కట్ చేసుకుంటా ఉంటే మింట్ అంతగా బాగా వస్తుంది. పట్టుకో. అండ్ చాలామంది కమెంట్స్లో అడుగుతున్నారండి మీ కిడ్స్ ఎక్కడ అనేసి. పెద్ద పాప ఈమె వీడియో తీస్తూ ఉందన్నమాట మమ్మల్ని హార్వెస్ట్ చేస్తున్నప్పుడు, అందుకే వీడియోలో కనిపించట్లా. ఇంతకుముందు వీడియోస్లో అయితే హనీ ఉండేది. సో ఇప్పుడు వీడియో తీస్తుంది కాబట్టి వీడియోలో ఎక్కువ కనిపించట్లేదు. సో అడిగారు అని చెప్పేసి ఇప్పుడు వచ్చింది, జాయిన్ అయింది వీడియోలో. దీంట్లో పెట్టుకో. అండ్ ఇప్పుడు ఈ మింట్ అయితే మేము ఇక్కడ పేటియోలో మాత్రమే వేసుకున్నామండి. అండ్ కమెంట్స్లో అడిగారు ఈ మింట్ వింటర్లో ఎలా సర్వైవ్ అవుతుంది అనేసి. సో మింట్ అయితే మేము ఇలాగే బాక్స్ ఇలా వదిలేస్తామండి వింటర్లో బయటే. అండ్ అవి డ్రై అయిపోయినా కూడా మళ్ళీ స్ప్రింగ్ ఆ టైం వచ్చే టైంకి మళ్ళీ చిగుళ్ళు వస్తాయి. అది సమ్మర్లో అంతా బాగా అదే స్ప్రెడ్ అవుతుంది. వింటర్లో బయట లోపల ఉంచేసుకోవచ్చు, దీన్ని బయట లోపలైనా పెట్టుకోవచ్చు. ఆ రూట్స్ లోపలికి ఉంటాయి కదా, అందుకని చెప్పేసి అవి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. అంటే పెట్టుకుంటే ఇంట్లో పెట్టుకోవచ్చు కానీ బయట కూడా సర్వైవ్ అయ్యిద్ది. ఇంకా చాలు చూడండి ఎంత వచ్చిందో. అదే ఒక్క చోట ఈ బాక్స్లో అది కట్ చేసినందుకే ఎంత మింట్ వచ్చిందో చూడండి, ఫ్రెష్గా గ్రీన్స్. స్మెల్ చూడు హనీ, ఏం స్మెల్ వస్తుంది? మింట్ స్మెల్ వస్తుంది. అండ్ ఇంకొకటి అక్కడ ఉంది ఆ పెద్ద పాట్లో, దాంట్లో కూడా కొన్ని లాస్ట్ ఇయర్ ఉన్నాయి అండ్ కొత్తది కూడా దాంట్లో పెట్టాము ఈ ఇయర్ కూడా ఒక కొమ్మ. ఈ మింట్ ఏంటంటే మనము ఇవి గుచ్చినా కూడా వస్తాయండి. కాకపోతే ఏంటి అంటే ఇదిగో ఇప్పుడు ఇలా చిన్న చిన్నవి ఉన్నాయి కదా, ఇలా పెడితే రావన్నమాట. మనకి స్టెమ్ అనేది కొంచెం ముదిరింది అనుకోండి, ఇలా ఇవి గణుపులు రావాలి. గణుపులు వస్తే కనుక వాటిల్లో నుండి మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఇలా ఉంది కదా, ఇలా ముదిరిన దానికి గణుపులు వస్తాయి కదా, దాన్ని పెట్టుకుంటేనే మనకు వస్తాయి అన్నమాట. యాక్చువల్గా ఇది డిఫరెంట్ మింట్. ఇది
ఇది కొత్త ఈ ఇయర్ పెట్టాము. ఇయర్ పెట్టాను. Doesn't taste that good. సో ఇదంతా మింట్ చూసారా ఎంత వచ్చిందా మింట్. ఓకే, ఏం చేస్తే వాళ్ళ మింట్ అంతా ఫ్రీజ్ చేసుకుంటామండి. ఈ మింట్ అంతా ఒక్కసారి యూస్ చేయలేం కదా, సో కొంతవరకు యూస్ చేసుకొని కొంత ఫ్రీజ్ చేస్తాము. ఓకే, ఇప్పుడు మింట్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు సెలాంట్రో కూడా కట్ చేసుకుందాం అని. యాక్చువల్గా ఇవి 2-3 days ముందే కట్ చేసుకోవాలి, ఎందుకంటే చూసారు ఇది వైట్ కలర్కి వచ్చేసింది. మాకు టైం సరిపోక లేట్ అయిపోయి మేము కట్ చేసాము, లేట్కి కట్ చేసాము. ఇలా కట్ చేసేయాలి. ఓకే, ఇది ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మీకు సెలాంట్రో వచ్చేస్తుంది, మళ్ళీ పెరుగుతుంది అక్కడ నుంచి. యాక్చువల్గా నేను ఇది ఇంట్లో వేసిన ధనియాలు కాకుండా నేను బయట నుంచి తీసుకొచ్చానండి. ఇది బర్పీవి ఆర్గానిక్వి. యాక్చువల్గా లాస్ట్ వీడియోలో కూడా అడిగారు కమెంట్స్లో, మింట్ అలా గ్రో అవ్వడానికి ఫర్టిలైజర్ ఏమైనా యూస్ చేస్తున్నారా అని. మేమైతే ఫర్టిలైజర్స్ ఏమీ యూస్ చేయలేదండి. నార్మల్గా సీడ్స్ వేసిన తర్వాత వాటరింగ్ పెడుతూ ఉన్నాం అంతే. ఇది 1.5 month అయింది దగ్గరగా. అండ్ సిలిండర్ చూడండి ఎంత వచ్చిందో, పెద్ద బౌల్ నిండా వచ్చింది. ఓకే, ఇప్పుడు దాకా మనం సెలాంట్రో కట్ చేసుకున్నాం, మింట్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మనం బచ్చల కూర కూడా వచ్చింది. బచ్చల కూర కొన్ని నేను కుండీలో వేసాను, అవి కూడా కట్ చేసుకుందాం. అది వీటిని ఏంటంటే మనం ఆకుల వరకు కట్ చేసుకుని వేసేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి. ఇవి యూజువల్గా మనం బచ్చల కూర ఆకులే కట్ చేస్తాము. దీంట్లో బౌల్లో వేసుకుందాం. ఇంకా మన గార్డెన్లో కూడా చాలా ఉన్నాయి, అవి బాగా పాకినాయి, అవి వాటిని కూడా కట్ చేసుకుందాం. ముందు ఇదైతే ప్యాటియాలో ఉన్నవన్నీ కట్ చేసేసుకుందాం ముందు, తర్వాత వెళ్ళి మన గార్డెన్లో ఉన్న ఆకులు కూడా కట్ చేసేసుకుందాం. ఇవి బచ్చల కూర ఇంకా ఉండాలి, ఇంకొక కుండీ ఉండాలి, ఇది అక్కడ ఉంది. ఓకే, ఇది లేట్గా వేసాం మనం. లేట్గా అంటే అవి వేసిన 1 month తర్వాత సెకండ్ క్రాప్ ఇది, అదే సెకండ్ బ్యాచ్, నాట్ క్రాప్. ఇవి పాట్స్లో వేస్తే బాగా వస్తాయి కదా ఆకుకూరలు. ఎప్పుడైనా గ్రౌండ్లో వేసినప్పుడు లేట్ పడతాయి రావడానికి, కానీ మనకి హెల్తీగా రావాలి అంటే మాత్రం గ్రౌండ్లో వేస్తేనే, ఎప్పుడైనా మట్టిలో నుంచి వచ్చినాయి డైరెక్ట్ గ్రౌండ్లో చాలా బాగుంటాయి, టేస్ట్ అయినా హెల్త్కి అయినా అన్నీ. పాట్లో బలం సరిపోదు ఒక్కొక్కసారి. ఇవి చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఆకులు, అసలు కొన్ని కోస్తేనే ఇవి బౌల్ నిండిపోతుంది ఇట్లా. అండ్ ఈ బచ్చల కూర అయితే మెయింటెనెన్స్ కానీ గ్రో చేయడం కానీ చాలా ఈజీ అండి. ఇది మనకి ఇండియన్ స్టోర్లో కూడా దొరుకుతాయి. అది తీసుకొచ్చి ఒక కొమ్మ పెట్టుకున్నా కూడా మనకి పాకుతూ ఉంటుంది, అల్లుతూ ఉంటుంది తీగ. దీని విత్తనాలు ఐడియా ఉందా నీకు? ఆ విత్తనాలు వచ్చేసి మన పింక్ కలర్లో వస్తాయి, పర్పుల్ డార్క్ పర్పుల్, బ్లాకిష్ పర్పుల్లో ఉంటాయి. చిన్నప్పుడు అవి ఏదన్నా వైట్ కనుక కనబడితే క్లాతులు డైయింగ్ అని చెప్పేసి వాడేవాళ్ళం. ఓకే, ఇంకా గార్డెన్లో కూడా ఉంది, అక్కడ కూడా కట్ చేసుకుందాం. ఓకే, ఉందా. సో ఇక్కడ ఒక్కసారి ఇటు చూడండి, కనకాంబరాలు ఎంత బాగా విచ్చినాయో చూడండి చెట్టు నిండా. కనకాంబరాలు అయితే చాలా బాగా వస్తాయి ఎప్పుడు. ఇంకా 2 మొక్కలు అయితే ఇంటి ముందు పెట్టుంచాము, అండ్ ఇవైతే బాగా పూసినాయి కనకాంబరాలు. అండ్ మల్లెపూల చెట్లు, ఇక్కడ మొగ్గలు అవి చాలా బాగా వచ్చినాయి. అండ్ ఇంకొకటి ఇక్కడ చూడండి, మీకు ఒక స్పెషల్ చూపిస్తా. ఇది చూసారు కదా ఆల్రెడీ, ఈ పేటలో ఉన్నది తమలపాకు మొక్క. వీటి ఆకు చూడండి ఎంత వెరైటీగా వచ్చిందో, తమలపాకు. ఈ షేప్లో వచ్చింది, ట్విన్స్ లాగా. ఇదిగో ఇది కూడా అలాగే వచ్చింది చూడండి. ఇది డిఫరెంట్గా వచ్చినాయి కొన్ని ఆకులు వీటిల్లో. సో ఇప్పుడే అల్లుకుంటుందండి. సో ఇదిగో తమలపాకు అల్లడానికి ఇది ఇలా సపోర్ట్ ఉంటే కనుక తీగ తొందరగా పైకి వెళ్ళి అల్లుకుంటాయి, ఆకులన్నీ బాగా వస్తాయి. సో జగదీష్ ఏంటంటే ఇలా కర్రలు పెట్టేసేసి ఈ తమలపాకు అల్లడానికి సెట్ చేశారు ఇలా. ఓకే, అక్కడికి వెళ్ళి అది కూడా తీసుకుందా. సో గార్డెన్లో బచ్చల కూర అటు సైడ్ ఉందండి, హౌస్కి లెఫ్ట్ సైడ్లో. ఈ లోపట వెళ్తుంటే ఇక్కడ కాయలు రాలి కనిపించినాయి. ఇవి చూడండి ఇక్కడ, ఇవి ఆల్రెడీ మీరు పాత వీడియోలో చూసారు కదా, లాస్ట్ వీడియోలో చూసారు.
పీచ్లు అండి ఇవి, పండినవి బాగా మెత్తగా అయినాయి. సో ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం. అయ్యా పట్టుకుంటే ఊడిపోతుంది. పండినాయి బాగా. భలే పట్టుకుంటే ఊడిపోయింది. సో ఈ మొక్క వచ్చేసి ఈ ఇయర్ పెట్టాము, మీరు లాస్ట్ వీడియోలో చూసారు కదా. సో వాటికి ఆల్రెడీ కాయలు అయితే ఉన్నాయండి తెచ్చినప్పుడు. అవి ఇప్పుడు రైప్ అయినాయి, బాగా పండినాయి, భలే ఉన్నాయి ఇవి అసలు. అవి కట్ చేసి చూద్దాం తర్వాత. అండ్ బచ్చల కూర అయితే గార్డెన్లో కట్ చేసుకుందాము. సో ఇక్కడ వచ్చేసేసి మనకి మలబార్ స్పినాచ్, మన బచ్చల కూర అయితే ఇక్కడ గార్డెన్లోది లెఫ్ట్ సైడ్ అండి హౌస్కి. ఇవి కూడా బాగా వచ్చినాయి. ఇవాళ అయితే మేము హార్వెస్ట్లో స్పెషల్ ఏంటంటే మా ఫ్రెండ్ కూడా వచ్చింది, లత. సో వీళ్ళ ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉన్నారు ఇప్పుడు, వీళ్ళ కిడ్స్ కూడా కొంతసేపట్లో వాళ్ళు కూడా ఆడుకుంటా ఉన్నారు, వాళ్ళు జాయిన్ అవుతారు. సో అందరం కలిసి హార్వెస్ట్ చేసుకుంటా ఉన్నాము. సో ఇప్పుడైతే బచ్చల కూర చూద్దాము. బచ్చల కూర కట్ చేయనా? ఇది చూసావా, అది కుండీలో వేసిన దానికి దీనికి తేడా. పెద్ద పెద్దగా వచ్చినాయి ఆకులు, ఇవి చాలా లేతగా ఉన్నాయి. ఇవి ముదరలేదు ఇంకా. ఎంతైనా బచ్చల కూర భలే డెలికేట్గా సెన్సిటివ్గా ఉంటాయి, ఆకు టేస్ట్ కూడా బాగుంది. పిల్లలు ఏం చేస్తున్నారు? ఇంకా వచ్చారు. హాయ్ హర్షిక, హాయ్ చెప్పు. లత వాళ్ళ పాప బబ్లీ, ఈమె ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది పాత వీడియోస్లో, మా చిన్న పాప ఈమె బబ్లీ. వీళ్ళిద్దరూ బాగా ఫ్రెండ్స్. ఇలా రివర్స్లో పెట్టు. సో అయితే బచ్చల కూర చూసారా, బౌల్ నిండా వచ్చింది బచ్చల కూర. ఆకులు కూడా పెద్ద పెద్ద పడిపోతాయి మధ్యలో ఉండని. సో ఇవంతా బచ్చల కూర ఫ్రెష్గా ఉంది ఇప్పుడు. అండ్ ఇంకా కొన్ని చిన్న ఆకులు అయితే దీనికి ఉన్నాయండి, బట్ అవి వదిలేసేసాము. ఇంకా ప్రస్తుతానికైతే అవి ఉన్నాయి. ఇక్కడ గోంగూర చూస్తున్నారా, ఇగో గోంగూర పెరుగుతున్నాయి, పాలకూర. నెక్స్ట్ అటు సైడ్ ఉన్న హార్వెస్ట్ చేసుకుందాము. ఇక్కడ ఒక కీరా ఉంది, కీరా కూడా కోసుకుందాం. బాగా స్పైక్స్ ఉన్నాయి దీనికి. కీరాకు ఉంటాయి. ఇదొకటి, ఇంకా కింద కూడా ఇగో చూడండి, కింద ఒక్కసారి కీరాలు స్టార్ట్ అయినాయి అంటే బాగా వస్తాయి. ఇక్కడ చిన్న చిన్నవన్నీ స్టార్ట్ అయిపోయినాయి. అండ్ పైన కూడా పిందెలు పడ్డాయి. కానీ స్పైక్స్ ఉన్నాయమ్మ, జాగ్రత్త. ఊరికే పోతాయి, ఇట్లా అంటే పోతుంది. వాటర్ మిలన్స్ కూడా వచ్చాయి. వాటర్ మిలన్స్ ఉన్నాయి. వాటర్ మిలన్ పెరగట్లేదమ్మా, వాటర్ మిలన్ ఎందుకనో. పెరుగుతున్నాయి కదా, ఒకసారి పెరగవు కదా, చిన్నవాటి నుంచి ఉంటాయి. జగదీష్ గారు వాళ్ళ ఇంట్లో ఏదైనా గ్రో అవుతుంది. నేను అనుకోవటం ఏంటంటే వాటర్ మిలన్ ఇవన్నీ ఏంటంటే కింద పాకితే ఏంటంటే వెయిట్ ఆగి ఇది బాగా ఇదో వాటర్, ఇది హైట్ ఉండే తల్లికి వెయిట్ కూడా ఇది అవటం వల్ల నేను పెరగట్లేదు అనుకుంటున్నాను. ట్రెల్లీస్ కల్లీడర్ రాంగ్ ఇది. యాక్చువల్గా కింద అయితే బాగా వస్తాయి వాటర్ మిలన్. వాటర్ మిలన్కి బాగుంటుంది అంటారా? ఎందుకు అది కరెక్ట్, అది నేను అనుకోవటం. వాటర్ ఫ్లో కరెక్ట్గా వెళ్ళి తొందరగా ఇది పైకి పంప్ చేయాల్సి వస్తుంది. అది. హాయ్ శివ గారు. సో కీరా అయిపోయింది. నెక్స్ట్ బెండకాయలు కోసుకుందాము. ఇన్ ద మిడిల్ లో పచ్చిమిరకాయలు ఉన్నాయి, కాకరకాయలు ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూసారా, ఇగో మందారాలు, హైబిస్కస్ ఎంత బాగా చెట్టు నిండా పూసినాయి. సో ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ నుంచి మనం బెండకాయలు ఉన్నాయి, ఇక్కడ బెండకాయలు కట్ చేసుకుందాం ఫస్ట్. ఇది యాక్చువల్గా ముదిరినట్టు అనిపిస్తుంది కానీ ముదరలేదు, కొంచెం ముదిరినాయి. ఇవి యాక్చువల్గా ఒక 2-3 డేస్ ప్యాక్ చేయాల్సిన హార్వెస్ట్ అండి. ఇవి బిజీగా ఉండి వెజిటబుల్స్ హార్వెస్ట్ చేయడానికి అసలు టైం సరిపోలేదు. అక్కడ కూడా ఒక ఆయనకి వచ్చేసేసి ముదిరిపోతుంది మళ్ళీ అని. ఇదిగోమ్మా బాగోలేదు. మన గార్డెన్లో డిఫరెంట్ కలర్ బెండకాయ వచ్చింది, చూస్తారా? పర్పుల్, బర్గండి. ఇవి పర్పుల్ కలర్వి.
అలాగే మన దగ్గర ఇవి కూడా ఉన్నాయి, పర్పుల్ బీన్స్ కూడా ఉన్నాయి. ఇవి అది అక్కడ కాయ ఉంది, బెండకాయ. కట్ చేస్తాం. అండ్ బీన్స్ ఉన్నాయి అక్కడ, యాక్చువల్గా బీన్స్ కూడా కట్ చేసుకుందాం. ఇవి బీన్స్ వచ్చినాయి ఇక్కడ, చిన్న చెట్టుకే ఎక్కువ బీన్స్ వస్తాయి. అండ్ అవి మంచిగా రెడీ అయినాయి గట్టిగా ఆల్రెడీ. ఓ చాలా వచ్చినాయి. ఇవి చూసారా, ఇవి ఒక టైప్ బీన్స్. ఇవి కాయలు, ఇవి అలసందలు అంటారు కదా, అవి ఇవి మనకి లాంగ్ బీన్స్ అంటామే. ఇవి కాయలు, ఇవి కొమ్మల్లాగా కనిపిస్తున్నాయి చూసారు. ఇది ఎంత బాగున్నాయి, బాగున్నాయి. మన ఇండియన్ స్టోర్లో కట్టలు కట్టి ఉంటాయి చూసారు, లాంగ్ బీన్స్. కాయలు చాలా ఉన్నాయి, అవి కొమ్మల్లో కలిసిపోయినాయి యాక్చువల్గా. ఇక్కడ చూస్తున్నారు కదా, లతా వల్ల చిన్న పాప, శివగారి వల్ల చిన్న పాప. నీ పేరేంట్రా? వాట్స్ యువర్ నేమ్? శ్రీనిక. ఈమె ఎప్పుడు మా పిల్లలు ఉన్నారు కదండి, హనీ బబ్లీ వాళ్ళ వీడియోస్ చాలా చూస్తూ ఉంటుందంట యూట్యూబ్లో. చాలా ఇష్టం కదా శ్రీనిక నీకు? రోజు చూస్తావా రెగ్యులర్గా? ఇష్టమా నీకు? ఎవరి కోసం చూస్తున్నావు వీడియో? బబ్లీ కోసమా, హనీ కోసం కాదా? ఎందుకని? కోసం చూడట్లేదా నువ్వు? అంకుల్ కోసం అంటే చూడట్లేదా? జగదీష్ అంకుల్ కోసం, అంకుల్ కోసం చూస్తున్నావా? మరి నా కోసం? ఛానల్ పేరేంటమ్మా మనది? చెప్పునానా? తెలీదా నీకు? తెలుసు, చెప్పునానా. మన ఛానల్ పేరేంటో చెప్పు. అదిగో హనక చూడు చూస్తుంది, మనకి చెప్పు, గట్టిగా చెప్పు, ఇటు తిరిగి చెప్పు. చెప్పు, పర్లేదు చెప్పు. ఓ మళ్ళీ ఇంకొకసారి చెప్పు. క్రేజీ సిస్టర్స్. ఎవరు క్రేజీ సిస్టర్స్? మీకు మూవింగ్ ఫార్వర్డ్ వీడియోస్లో మేము శ్రీనికాది వీడియోస్ పెడతామండి, డెఫినెట్గా చూడండి. ఎందుకంటే అసలు డాన్స్ చేస్తుంది, స్ప్రింగే. అసలు ఎంత బాగా డాన్స్ చేస్తుందో కదా శ్రీనిక. డాన్స్ బాగా చేస్తుంది, చాలా క్యూట్. కూడా పెడతామా? మనకి ఇన్స్పిరేషన్ అంకులే అని చెప్పు. అంకుల్ ఇన్స్పిరేషన్ తో మేము గార్డెన్ సెట్ చేసుకున్నాం ఈ ఇయర్. అవునా శ్రీనిక? లేదు తిను అసలు ఎంత బాగా డ్యాన్స్ చేస్తుందండి. మీరు ఏ డ్యాన్స్ చెప్పినా కానీ మ్యూజిక్ ఒక్కసారి చూసి మ్యూజిక్ని బట్టి అసలు ఏమి తిప్పేస్తుందో నడుము కదా. రిథమిక్గా చేస్తుంది డ్యాన్స్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అయితే పెడతాము చూడండి. శ్రీనిక ఇప్పుడు వెజిటబుల్స్ కట్ చేస్తున్నాం. ఏంటో తెలుసా నాన్న ఇవి? ఇవేంటి చెప్పు, తెలుసా నీకు? ఇవి టమాటోస్. చూసావా ఇక్కడ? చూసావా టమాటోస్ పండి ఉన్నాయి, అద్దుకో. కట్ చేద్దాము. అబ్బో, మన ఫస్ట్ ఎవర్ టమాటో ఇన్ ద సీజన్. పట్టుకో, నువ్వు పట్టుకో. ఫస్ట్ టమాటో మనకి చూపించటు. అదిగో. ఓ ఇక్కడ ఇంకొకటి ఉంది. 2024 గార్డెన్ సీజన్ కి ఫస్ట్ టమాటో శ్రీనిక కట్ చేసింది. అవునా? ఓకే. రెడ్ టమాటో. ఇదిగో ఇంకొకటి చూడు, ఇంకొక టమాటో. ఓ నైస్. ఇదిగో హర్షిక, శ్రీనిక వాళ్ళ అక్క హర్షిక. దేశీ టొమాటో, మన ఇండియన్ టమాటో అండి. చూసారా ఇవి చెట్టుకే పండిపోయినాయి, ఎంత మంచిగా రైపోయినాయో చూడండి. మనకి నాటు టమాటోలు ఇవి, మంచి టేస్ట్ ఉంటాయి ఇవి. ఇగో ఇక్కడ చూడండి, ఇవన్నీ టమాటోస్ బాగా వచ్చినాయి. ఇప్పుడు ఇవి పిందెలన్నీ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి మోస్ట్లీ ఇంకొక 2 వీక్స్లో మంచిగా రైప్ అవుతూ ఉంటాయి అన్నీ. వీటిలో చాలా వెరైటీస్ ఉన్నాయి. రోమా టమాటోస్ ఉన్నాయి, మన దేశీ ఇండియన్ టమాటోస్ ఉన్నాయి, అండ్ శామ్ మజూనా అని ఇంకొక వెరైటీ. అలా ఒక 3-4 వెరైటీస్ అయితే ఉన్నాయి. సో పిందెలు అయితే చాలా బాగా పడ్డాయండి. ఇక గుత్తులు ఉన్నాయి ఇటు. సో ఇవైతే టమాటాలు. సో ఇక్కడైతే కాకరకాయలు చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి కాకర పాదు అనమాట. ఇక్కడ ఇటు నుండి ఒకటి, మళ్ళీ ఇటు సైడ్ నుండి ఒకటి, 2 మొక్కలు పెట్టాము. సో వాటన్నిటికీ కాయలు అయితే వచ్చేసినాయి. సో కాకరకాయలు కూడా హార్వెస్ట్ చేసుకుందాము.
చెప్పాలంటే బాగానే వచ్చినాయి కాకరకాయలు ఈ సీజన్కి. ఫస్ట్ టైము ఎన్ని వచ్చినాయో కూడా చూద్దాం కట్ చేసి. బబ్లీ దా ఇట్రా బబ్లీ కాకరకాయలు పిల్లలు దగ్గర నుంచి ఉండమ్మా. ఓకే నెక్స్ట్ ఇది చూసారు, ఇది ఇరుక్కుపోయింది. ఆగు 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 బబ్లీ. ఇక్కడ చూడండి వెరైటీగా ఇది కింద నుంచి గ్రో అయినట్టుంది, ఇరుక్కుపోయింది ఇక్కడ. కట్ చే పైన కట్ చేయమ్మా. అది ఇరుక్కుపోయింది యాక్చువల్గా దాంట్లోనే గ్రో అయింది. ఏది చూపించేది పట్టేసుకున్నట్టు అయిందా? సో ఇవంతా కాకరకాయ. ఇంకొంచెం ఉందండి ఇది అల్లుకోవడానికి. అటు సైడ్ నుండి మొక్క, ఇటు సైడ్ నుండి మొక్క. ఇదంతా కాకరకాయలు. బౌల్ ఇటు ఇట్రా ఇటు ఇంకా ఇగో ఇంకెక్కడ ఉన్నాయి చూడు. ఇవి కాకరకాయలు కనపడకుండా ఉంటాయి అడుగున అడుగున. అవి అంతేనా అండి, ఇంకా సైజ్ పెరగవా? ఈ కాయ టైపు వెరైటీ అదే, చిన్న సైజ్. కట్ చేసుకునే టైంకి వచ్చినాయి అట్ట. హర్షి కూడా కట్ చేస్తుందండి దా. హర్షకాయలు అవన్నీ కట్ చేస్తాయి. కాకపోతే చూసుకొని కట్ చేయి. ఒక కాయ హర్షికాకి కట్ చేస్తుంది అని. ఇదిగో పట్టుకో పట్టుకో. ఇక్కడ కట్ చేయి. గుడ్ జాబ్. ఓకే, ఎప్పుడైనా కట్ చేసేటప్పుడు ఏంటంటే ఈ టిప్తోనే కట్ చేయాలి. ఇప్పుడు సపోజ్ ఇది ఇలా ఉంది కదా, నువ్వు ఇలా పెట్టి కట్ చేసావు అనుకో, ఇది కూడా కట్ అవుతుంది. ఎప్పుడైనా కానీ ఇదిగో ఇలా టిప్తో కట్ చేయాలి. అప్పుడు నీకు ఏంటంటే నీకు పక్కన తీగలేం కట్ అవ్వు. నువ్వు ఇది ఇందాక ఇలా పెట్టావు కదా, అప్పుడు ఇది కూడా కట్ అయిపోతుంది. ఇక చూసారా మన ట్రెల్లిస్కి న్యాయం చేసిన కాకరకాయ ఇది. ఎలాడుతుంది చూసారా. కట్ చేయి. కట్ చేయమ్మా. అట్లాగే అన్నీ కట్ చేస్తాయి. ఇంకా ఉన్నాయి వీటిల్లో. ఎక్కడెక్కడ ఉన్నాయి మొత్తం కట్ చేయి. అవి ఇక్కడ చిన్న ఉంది చూడమ్మా అని. అటు సైడ్ నుంచి కట్ చేయి, ఈ కింద కట్ చేయి. అలా వద్దు, అలా చేతులు ప్రయోగం చేయొద్దు, టిప్తో కట్ చేయాలి. సో ఇదంతా కాకర తీగ అల్లింది. సో వీటికి అన్నిటికీ హనీ పిల్లలు అందరూ కలిసి కాకరకాయలు కట్ చేస్తున్నారు. ఇటు సైడ్ అంతా ఇక్కడ చూడండి, ఇదిగో ఇటు సైడ్ నుండి అల్లుకుంది. ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూడు, కనపడకుండా ఉంటాయి కాయలన్నీ. ఆకులు కింద ఉంటాయి. అవును, ఇదిగో ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది ఇటు సైడు. ఓ ఇక్కడ ఉన్నాయి. ఇదిగో మనకి కాకరకాయలు మాత్రం కనపడకుండానే ఆకు కిందే ఉంటుంది. మనం లేవనుకుంటాము, 2 రోజుల్లో పండిపోతాయి. ఇంకో ఇక్కడ పెద్ద కాయ అటు సైడ్ ఉన్నాయి, అటు పక్కకి వెళ్ళిపో, అటు వెళ్ళి కట్ చేయి. ఇక్కడ ఉంది చూడు, ఇది ఇక్కడ అట్రా. ఇదిగో ఇక్కడ పెద్ద కాయ ఒకటి ఉంది చూడు. ఇదిగో ఇక్కడ వెజిటబుల్స్ కట్ చేసుకుంటుంటే పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు అక్కడ ముగ్గురు. ఇదిగో ఏం చేస్తున్నారమ్మా? ఇదిగో పాపిట్స్ అంట. మనకి ఇండియాలో నేల టపాకాయలు అంటారు కదా, అవి ఇక్కడ చిన్న చిన్నవి అమ్ముతారు పాపిట్స్ అని చెప్పేసి. నేల మీద కొడితే అట్లా గ్రౌండ్ మీద పేలుతాయి అన్నమాట. సో అవి ఆడుకుంటున్నారు. చిన్నులపాయలా? పట్టుకో. ఓకే, అండ్ ఇక్కడ ఇంకా వంకాయ కూడా ఉంది, వంకాయలు కూడా కట్ చేసుకుందామా? మిరపకాయలు కూడా కట్ చేయాలి. ఇవి చాలా వచ్చినాయి ఫస్ట్లోనే కాకరకాయలు చూడండి. వంకాయ కూడా కట్ చేస్తున్నావా? ఏది చూపించు. ఇదిగో వైట్ వంకాయ వచ్చింది అమ్ములు. వైటా? గ్రీన్ ఇది వైట్. ఇది వైటా? ఇదిగో వైట్. తెల్ల వంకాయలు వచ్చినాయా? ఓకే, సో అయితే వైట్ వంకాయలు అనమాట. ఇక్కడేమో పర్పుల్ కలర్లో ఉంది, డార్క్ పర్పుల్. ఇదైతే కట్ చేసేస్తున్నారు ఇప్పుడు. పెద్దగా అయిపోయింది యాక్చువల్గా ఇది కూడా.
ఓ చాలా పెద్దగా అయింది ఇది. ఫస్ట్ వంకాయ గార్డెన్లో. ఇది కూడా కట్ చేయనా, లేతగానే ఉంది. ఇది కూడా కట్ చేస్తున్నా. ఏది ఉంది అక్కడ? ఓ ఇక్కడ ఇంకొకటి వచ్చిందా? ఓ కట్ చేసేయి. ఓ ఇది గ్రీన్, నీ గ్రీన్ వంకాయ ఇదిగో. ఏది? ఓ ఇదిగో ఇక్కడ ఇవి చిన్న వంకాయలు పడినాయండి ఇక్కడ. గ్రీన్ వంకాయ, వైట్ వంకాయ. సో ఇక్కడ అన్ని వంకాయలు ఏంటంటే అన్ని వెరైటీస్ పెట్టారు. గ్రీను, వైట్, డార్క్ పర్పుల్, పింక్, ఇలా వంకాయలు. దాంట్లోనే చిన్న చిన్న గుత్తి వంకాయల టైప్లో. అండ్ మన ఇండియన్ వంకాయలు ఇదిగో ఇక్కడ ఈ వంకాయ వచ్చింది చూసారా, ఇదొకటి. అండ్ ఇక ఇక్కడ వంకాయలు అండి వస్తే మంచిగా స్టార్ట్ అవుతాయి. యాక్చువల్గా చాలా వస్తాయి వంకాయలు. అండ్ అక్కడ వచ్చేసి మన ఇండియన్ వంకాయలు పడ్డాయి. చూపించు అది ఆకులు అదిగో ఇక్కడ చూసారా ఈ వంకాయలు. సో ఇదంతా మిరపకాయలు వచ్చినాయి. బజ్జీలు ఎప్పుడు వేసుకుంటున్నాం మరి? వేద్దాం. బజ్జీ మిరపకాయలు హౌస్కి అటు సైడ్ ఉన్నాయి. ఇవన్నీ వెరైటీ. ఇవి కూడా యాక్చువల్గా బజ్జీలకి బాగానే ఉంటాయి అనుకుంటా. ఇది గార్డెన్ సల్సా అని, గార్డెన్ సల్సా. సో ఇక్కడ పచ్చిమిరపకాయలు చాలానే వచ్చినాయి వీటికి. అండ్ అదొక మొక్క. ఇక్కడ చూసారా ఇవి పెప్పర్స్, బనానా పెప్పర్స్ లా ఉన్నాయి ఇవి. ఇక్కడ పడినాయి ఇగో, ఇవి కట్ చేశారు. గార్డెన్ సల్సా అంట ఇవి. స్పైస్ ఉంటాయా చూడాలి, ఫస్ట్ క్రాప్లో చూద్దాం. అండ్ ఇక్కడ చూడండి వెనకాల వచ్చేసి బనానా పెప్పర్స్. బనానా పెప్పర్స్ మాత్రం మీరు ఒక్క మొక్క పెట్టుకున్నా కూడా చాలా వస్తాయండి. అసలు అవి గుత్తులు గుత్తులు వస్తాయి. ఇవి 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 వచ్చేసేసి ఇవి లాస్ట్ వీడియోస్లో చూసారు కదా, ఇవి గుత్తులు గుత్తులు వస్తాయి. ఇవి పర్పుల్ కలర్లో షేడ్ మారుతాయని పెట్టారు దాని మీద. ఇదేంటి అంటే ఓ రెడ్ మిసైల్ ఇది యాక్చువల్లీ. పర్పుల్ కాదు, రెడ్ మిసైల్. ఆర్నమెంటల్ పెప్పర్స్ అని ఇవి రెడ్ మిసైల్ అంట. అయితే ఇవి పండుతాయి అనుకుంటా. దీంట్లో ఒకటి మిరపకాయ ఏంటో పోయింది. ఇవి స్ట్రాంగ్గా ఉన్నాయి, ఇవి కట్ చేయొచ్చు. ఇది కట్ చేస్తే మొక్క పెరుగుతుంది. అండ్ ఇవి బనానా పెప్పర్స్ కట్ చేశారు. అసలు ఇలా మన గార్డెన్లో మనం పెంచుకొని ఆర్గానిక్ వేలో అవి కట్ చేసుకుంటే, అవి యూస్ చేసుకుంటే హ్యాపీనెస్ వేరే లెవెల్ ఉంటుంది. ఈ మిరపకాయలు కూడా కనపడకుండా చాలానే వస్తాయి. అండ్ ఇవన్నీ మిరపకాయలు కూడా, ఇవి కూడా వెరైటీసే పెట్టామండి ఇక్కడ మిరపకాయలన్నీ. ఇవేంటంటే ఇక్కడ పచ్చిమిరపకాయలు వెరైటీస్, ఇటు సైడ్ ఏమో వంకాయలు వెరైటీస్ పెట్టాము. ఇక్కడైతే ఇండియన్ వెరైటీ పచ్చిమిరపకాయలు ఇవిగో ఇవి చూడండి ఎంత ఉన్నాయి. ఇవి చాలానే ఉన్నాయి ఇటు సైడ్. ఎంత ఉందో చూడండి సైజ్, అసలు స్ట్రాంగ్గా ఉంది అసలు. ఇది ఇంకా ఉన్నాయా? చాలా ఉన్నాయి దానికి. కట్ చేయనా? చేసేయి, మిరపకాయలు కావాలిగా. పచ్చిమిరపకాయలు అయితే చాలానే యూజ్ చేస్తామండి మనము. నో సరైన పర్పస్ కాదు. అవి మిరపకాయ వెరైటీ ఏదో ఉందమ్మా, దాన్ని నాకు గుర్తులేదు. అదిగో శ్రీరచ పెప్పర్ అంట హనీ. శ్రీరచ పెప్పర్ అంటది. శ్రీరచ సాసా? ఏం పెప్పర్స్ అవి? ఇది అలపినోస్. ఇక్కడ ఇంకోటి ఇదిగో బజ్జీ పచ్చిమిరకాయలు. ఇంకొక పచ్చిమిరపకాయ ఉంది ఇక్కడ. ఏం మిరపకాయ అది? బజ్జీ పచ్చిమిరపకాయ, మనం బజ్జీలు వేసుకుంటాం కదా. ఇంట్లోవేనా అవి? నైస్.
ఓ భలే వచ్చింది ఇది, కరెక్ట్ ప్రాపర్ బజ్జీ మిరపకాయ ఇది. సో ఇలాంటివి చాలా మొక్కలు వేసామండి ఈసారి. సమ్మర్లో బజ్జీలు వేసేద్దామని, చూద్దాం ఎన్ని వస్తాయో మిరపకాయలు. అసలు ఎన్నిసార్లు వేస్తాము చూద్దాం బజ్జీలు. సో చూసారు కదా, ఒక్క సైడ్లోనే కట్ చేస్తే టమాటాలు వచ్చినాయి, పచ్చిమిరపకాయలు, బనానా పెప్పర్స్, అలపినోసు, కీరా, బెండకాయలు, బీన్స్ ఉన్నాయి. సో ఎన్ని రకాల వెజిటబుల్స్ వచ్చినాయి. ఇవాళ హైయెస్ట్ ఏంటంటే మన కాకరకాయలు, వంకాయలు వచ్చినాయి. సో కాకరకాయలు, వంకాయలు వచ్చినాయి. చూద్దాం మళ్ళీ అటు సైడ్, ఇదంతా బ్యాక్ సైడ్ కదండి, అటు సైడ్ మనకి ఏమొస్తాయో చూద్దాము. హార్వెస్ట్ బెండకాయలు ఉండాలి అటు సైడ్, అవి కట్ చేసుకుందాం. బీన్స్ కూడా ఉన్నాయి. సో ఇది వచ్చేసేసి హౌస్కి రైట్ సైడ్ ఉన్న గార్డెన్ అండి. ఇది టమాటోలు ఉన్నాయి ఇక్కడ. సో ఇటు సైడ్ ఏమేమి వెజిటబుల్స్ వస్తున్నాయో చూద్దాము. ఫస్ట్ అయితే ఇక్కడ బెండకాయ ఉంది ఒకటి, బెండకాయలు అండ్ బీన్స్ ఉన్నట్టున్నాయి. సో ఏమేమి కట్ చేసుకుంటున్నామో చూద్దాం. ఇక్కడ ఇక ఆనియన్ ఫ్లవర్స్ వచ్చినాయి, గార్లిక్ ఫ్లవర్స్. ఇవి యాక్చువల్గా ఇవి ఉన్నాయి కదండి, ఇవి కింద పడి రాలి, ఈ విత్తనాలు ఉన్నాయి కదా, ఈ విత్తనాలు కింద పడి రాలి మళ్ళీ అక్కడి నుంచి మొక్క స్టార్ట్ అవుతుందంట. సో అది దుంప ఫామ్ అవుతుంది. ఈ విత్తనాలు వచ్చే వరకు చాలామంది ఉంచారు. నా హైట్ ఉంది ఇది. ఇక్కడ బీన్స్ ఉన్నాయి. ఇది ఫ్లవర్స్ అనుకుంటున్నావు కదా, కాదమ్మా. ఏంటో చెప్పు. ఇది కూడా వెజిటబులే, బీన్స్. ఇవి చిక్కుడుకాయలు, పర్పుల్ కలర్. ముట్టుకోకూడదు మనం, ముట్టుకున్నామనుకో అది రాలిపోతుంది పూత. అక్కడ నుంచే మనకు కాయలు రావాలి. ఇక్కడ బీన్స్ ఉన్నాయి. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే నాకు చిక్కుడుగాయ ఫ్యామిలీకి సంబంధించి ఎప్పుడూ అనుకుంటూ ఉంటాము. ఇక్కడ మీరు చూస్తే ఇదిగో, ఎప్పుడూ మీరు అబ్జర్వ్ చేయండి, ఒక కొమ్మకు వచ్చేసి 3 లీవ్స్ ఉంటాయి. ఎక్కడైనా సరే చిక్కుడు ఫ్యామిలీకి బీన్స్ అయినా సరే 3 లీవ్స్ ఉంటాయి. నో మోర్ నో లెస్. యా, 3 లీవ్స్తో వస్తుంది ఎప్పుడైనా చిక్కుడు ఫ్యామిలీ. బీన్స్ దీంట్లో ఓకే, దీంట్లో కూడా ఉన్నాయిలే బీన్స్. సో ఈ వీడియో కొంచెం లెందీగానే వస్తుందండి, ఏమనుకోవద్దు. ఎందుకంటే హార్వెస్ట్ అనేది ఇంటి చుట్టూ చేస్తున్నాం కదా, సో టైం బాగానే పడుతుంది. అండ్ చాలామంది అడుగుతున్నారు, లెందీ అయినా పర్వాలేదు, క్లియర్గా ఉంది చూపించండి అని చెప్పేసి. అందుకని హార్వెస్టింగ్ అనేది మొత్తం కంప్లీట్గా చూపిస్తున్నామండి. మీకు మా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటే ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ హర్షిక, మన యూట్యూబ్ ఛానల్ని ఏం చేయాలి? యూట్యూబ్ ఛానల్ని ఏం చేయాలో చెప్పు ఆడియన్స్కి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో బెండకాయలు అయితే వస్తున్నాయి. ఇది కూడా కట్ చేసేసాయి. అండ్ పీస్ ఉన్నాయి ఇక్కడ, స్వీట్ పీస్ మనకి. ఇది ఇక్కడ 2 కాయలు ఉన్నాయి, అవి చాలా గట్టిగా అయిపోయినాయి. విత్తనాలు కూడా వచ్చినాయి, బాగా విత్తనం కట్టింది. సో ఇవేంటంటే మనము కర్రీస్లోకైనా వేసుకోవచ్చండి. లేదు అనుకుంటే మనము బాయిల్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసి పిల్లలకి పెట్టినా కూడా చాలా బాగుంటాయి ఇవి. బీన్స్ ఎడమామేలాగా ఈ పీస్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి అసలు, ఇవి బాగా కట్టిన విత్తనం. ఓకే, ఇవాళ అరిటాకులో భోజనం చేద్దాం అందరం. అరిటాకులో భోజనం చేద్దాం. ఓకే, అదైతే చేద్దాం. కట్ చేయనా? One leaf can serve like 4 people or 5. అట్లా కట్ చేయండి. నేను అరిటాకంట ఎప్పుడైనా కంప్లీట్గా మొదల దాకా కట్ చేయకూడదంట. సో చూసారా, ఇది హాఫ్, అది కూడా కిందవి. పైనుంచి వచ్చే ఆకులన్నీ పెద్ద పెద్ద సైజుగా ఉంటాయి. అరిటాకు ఎప్పుడు సగం వరకంట కట్ చేసుకోండి. ఇవి యాక్చువల్గా మరక పడతాయి తెలుసా అవి. హైట్ ఎంత పెద్దగా ఉందో ఆకు. సో ఇవాళ హార్వెస్ట్ వచ్చేసి చూసారు కదా, ఇక్కడ వచ్చేసి స్టార్ట్ చేసేసి నా దగ్గర కాకరకాయలు ఉన్నాయి, బెండకాయలు, వంకాయలు, బీన్స్ ఉన్నాయి. బబ్లీ నీ దగ్గరే ఉన్నాయి నాన్న. అండ్ కీరా.
నీ దగ్గర ఏముంది? శ్రీనిక నీ దగ్గరే ఉంది. బనానా లీఫ్. ఓకే హర్షిక ఇది వచ్చేసి బచ్చల కూర చూసా బౌల్ నిండా. అండ్ ఇక్కడ వచ్చేసేసి మీ దగ్గరే ఉంది చెప్పండి శివ గారు. కొత్తిమీర ఉందండి నా దగ్గర. అదిగో అక్కడ అసలు మర్చిపోయారు స్పెషల్ స్పెషల్ అట్రాక్షన్ ఫర్ దిస్ వీడియో టుడే. అరిటాకు. ఇక్కడ వచ్చేసేసి లత నువ్వు చెప్పు. మింట్, పుదీనా. పుదీనా. అండ్ దీంట్లో వచ్చేసేసి శ్రీరచ మిరపకాయలు ఉన్నాయి, బనానా పెప్పర్స్, హాట్ వ్యాక్స్ పెప్పర్స్ ఉన్నాయి, అలపినోస్ ఉన్నాయి, మనకి కొన్ని బీన్స్ ఉన్నాయి, అండ్ చిన్న చిన్న మిరపకాయలు కూడా వచ్చినాయండి ఇవి. అండ్ బజ్జీ పచ్చిమిరకాయలు చెప్పాను. బజ్జీ పచ్చిమిరపకాయ ఇదిగో ఏదో వచ్చింది పెద్దది. ఇది 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 కాదు, ఇది వచ్చేసి బజ్జీ మిరపకాయ. మా నెక్స్ట్ పాట్లాక్ వచ్చేసి మింట్ చట్నీ, మిరపకాయ బజ్జీ, బచ్చల కూర పప్పు, వాటల్స్, కాకరకాయ ఫ్రై. వావ్. కీరాతో సలాడ్ కూడా చేసుకోవచ్చు మనం, టమాటో కీరా సలాడ్. ఆ అరిటాకులో తిందామా శివ గారు? కానీ నేను ఒక్కనే తిందాం అనుకుంటున్నాను, మీకు ఎవరు షేర్ చేసుకోలేదు. మీరు ఒక్కళ్ళే తింటారా? సరే మీకు వడ్డిస్తాంలేండి మేము. సో అందరికీ మనం కూడా చెప్పాలి కదా, ఈ వెజిటబుల్ హార్వెస్ట్ అయితే మీరు చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాము. ఇవాళ అయితే మాకు స్పెషల్ అండి, మా ఫ్రెండ్స్తో పాటు హార్వెస్ట్ చేసుకున్నాము ఇన్ని వెజిటబుల్స్. అండ్ మోస్ట్లీ మాకు కాకరకాయలు అయితే ఫస్ట్ హార్వెస్ట్. కాకరకాయలు వంకాయలు ఫస్ట్ హార్వెస్ట్. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. నచ్చితే మన వీడియోని ఏం చేయాలి హర్షిక? లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి, అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.